విపరీతమైన కోపం. నేనైతే మా టీవీని పగలగొడదాం అనిపించింది నాకు. అంత కోపం వస్తుంది నాకు. నమస్తే దోస్తులు. నేను మళ్ళొచ్చినా. మనసైతే అసలు బాగలేదబ్బా! ఆఖరికి 'బిగ్ బాస్' గూడా తనూజని మోసం జేశాడు. నిజంగా లిటరల్లీ రాత్రి 10 కాడ నుంచి 11:30 దాకా నాకొస్తున్న ఫ్రస్ట్రేషను, కోపము నిజంగా ఎంత కోపమొస్తుందంటే, అసలు విషయం ఏంటంటే 'బిగ్ బాస్' టికెట్ ఫినాలే పెట్టాడు. బాగుంది. సో, ఇందులో ఫస్ట్ టాస్క్ ఏం చేశాడు? ముగ్గురిని పంపించాడు. ఎవరెవరిని పంపించాడు? రీతూని, కళ్యాణ్‌ని, ఇమాన్యుయల్‌ని పంపించాడు. పంపించినప్పుడు ఏం చెప్పాడు? ఒక్కసారి ఈ క్లిప్ వినండి. చెప్పాడు కదా! ఎవ్వరికి సపోర్ట్ చేసుకోమాకండి. ఒకవేళ మీరు ఇలా సపోర్ట్ చేసుకుంటే తదుపరి గేముల్లో కానీ, తదుపరి టాస్కుల్లో గానీ మీకు చాలా ఇబ్బందయిద్ది. మీరే ఇబ్బంది పడతారు అన్నట్టుగా చెప్పాడు గదా! సో, ఓకే. సో, నెక్స్ట్ ఏమైంది? ఇమాన్యుయల్, సంజన ఇద్దరు కలిసి ఆడారు. సో, అక్కడ ఇమాన్యుయల్, సంజన ఇద్దరు కలిసి ఆడినప్పుడు సపోర్టింగ్ టాస్క్ ఏం పెట్టలేదు గదా! సపోర్టింగ్ టాస్క్ ఏం పెట్టలేదు. కాకపోతే ఇలా ఆడుకోండి, ఇలా ఆడండి, ఇలా ఆడండి అని చెప్పారు అందరూ. ఓకే, అదంతా అయిపోయింది. సో, అక్కడ ఇమాన్యుయల్ గెలిచాడు. వై తనూజ? ఎందుకు తనూజ విషయంలోనే సపోర్టింగ్ టాస్క్ పెట్టాలి? మీకు ఆ గేమ్ అయితే రాత్రి రాలేదు, ఈరోజు వస్తుంది మీకు. సో, ఎందుకు పెట్టాలి సపోర్టింగ్ టాస్క్? ఆల్రెడీ తెలుసు బిగ్ బాస్ హౌస్‌లో తనూజకి ఎవ్వరు సపోర్ట్ చెయ్యట్లేదని మీ అందరికీ తెలుసు. ఆఖరికి బిగ్ బాస్‌కి కూడా తెలుసు. అక్కడ ఎవరెవరు తనుజాని సపోర్ట్ చేస్తున్నాము అని నటిస్తున్నారో కూడా తెలుసు ఆఖరికి ఫైనల్‌గా. కానీ ఎందుకు పెట్టాలి సపోర్టింగ్ టాస్క్? అక్కడ చెప్పుకున్నారు, ఆళ్ళంతా మాట్లాడుకున్నారు తెలుసు. సుమన్ శెట్టి అడిగాడు భరణిని. భరణి ఏమన్నాడు? నేను నీకే సపోర్ట్ చేస్తాను అన్నాడు. తనుజ అడిగింది. తనుజ అడిగితే ఏం చెప్పాడు? లేదు తనుజ, సుమన్‌కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పాపం తను ఒక్కడే కాబట్టి నేను సపోర్ట్ చేయాలి తనకి. నేను చేస్తానన్నాడు. భరణి ఓకే జెన్యూన్‌గా చెప్పేశాడు. నేను చెయ్యనని చెప్పేశాడు. నిజంగా ఓకే. అది ఫెయిర్ గేమ్. నీట్‌గా చెప్పాడు. తను ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. డెమోని కూడా అడిగింది. డెమోని అడిగితే ఏం చెప్పాడు? తనుజ నేను సుమన్ అన్నకి ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అన్నాడు. ఆల్రెడీ భరణి సపోర్ట్ చేస్తున్నాడు కదా! సో, తనూజని ఇక్కడ డెమోన్ ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఆల్రెడీ వాళ్ళకి నామినేషన్ జరిగింది కదా! నామినేషన్‌లో తనూజ ఇమాన్యుయల్‌తో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ అని చెప్పింది. సో, అక్కడ డెమోన్ బాగా ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోయి దాన్ని మనసులో పెట్టుకొని తనేం చేశాడు? వెంటనే తనుజని నామినేట్ చేశారు. కానీ ఇక్కడ టికెట్ ఫినాలేకి వచ్చేసరికి తనుజ బాగా వీళ్ళందరికీ అర్థమైపోయింది. తనుజ బాగా ఆడుతుంది. తనుజ టాప్‌లో ఉంటుంది. సో, మనం తనుజని తొలగిస్తే ఇక్కడ ఈ కంటెంట్ రేస్ నుంచి ఇక్కడి నుంచి మనం ఇక ముందుకెళ్ళొచ్చు ఈ టికెట్ ఫినాలేలో అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ అక్కడ రీతు సపోర్ట్ చేసింది. చేయలేదని అనట్లేదు. ఇమాన్యుయల్ చేశాడు. కళ్యాణ్ చేశాడు. ఎలా చేశారనేది మీకు నిజంగా లిటరల్లీగా మీరు వీడియో చూస్తే, లైవ్ చూస్తే అర్థమైపోద్ది. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాము అని అంటున్నారు అంతే. అన్నారు. సపోర్ట్ చేస్తాం అన్నారు. బట్ అక్కడ సపోర్ట్ చేసింది ఎక్కడ కనపడలేదు. భరణి చేశాడు. సుమన్ శెట్టికి భరణి చేశాడు. ఎక్సలెంట్‌గా చేశాడు. గేమ్ అంటే అది. సపోర్టింగ్ అంటే అది. ఎలా చేశాడంటే కనీసం థ్రెడ్ ఇలా పట్టుకుంటే ట్యాంక్‌లో వాటర్ పోస్తా ఉంటారనమాట. సో, ఈ ట్యాంకీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌల్స్ ఇట్లా కిందకి పడకూడదు, వెనక్కి పడకూడదు. అలాగే స్టాండర్డ్‌గా ఉండాలి. సో, అలా ఉన్నదానికి భరణి ఏం చేశాడంటే స్ట్రాంగ్‌గా పట్టుకోమని చెప్పాడు. ఒక హాఫ్ ఇంచ్‌ని కూడా సుమనన్న హాఫ్ ఇంచ్ ముందుకను, సుమనన్న హాఫ్ ఇంచ్ వెనక్కను, సుమనన్న హాఫ్ ఇంచ్ ముందుకను, హాఫ్ ఇంచ్ వెనక్కనని చెప్పి సుమన్ శెట్టిని ఎంత బాగా మోటివేట్ చేస్తా 5 మినిట్స్ అన్న 5 మినిట్స్ ఓపిక పట్టాను భరణి చేసింది దాన్నంటారు సపోర్టింగ్ అని. నాకు నిన్న నిజంగా ఇమాన్యుయల్ చేసే అసలు కళ్యాణ్ ఏం చేస్తాడని నాకు అర్థం కాలేదు. మెయిన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను నేను ఫస్ట్. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. గంటన్నర గేమ్ జరిగితే ఈ గంటన్నర గేమ్‌లో కనీసం కళ్యాణ్ ఎక్కడ కూడా తనుజ స్ట్రైట్‌గా ఉండు, స్ట్రాంగ్‌గా పట్టుకో,
లేదంటే స్ట్రైట్‌గా ఉండు, ఎక్కడ ఇదవ మాకు, చాలా స్ట్రాంగ్‌గా ఉండు, బాగా ఆడుతున్నావు అని ఎక్కడన్నా సపోర్ట్ చేసి మాట్లాడతాడు అని చూస్తే ఎక్కడ కూడా సపోర్ట్ చేసి మాట్లాడింది లేదు. తన పాటికి తను అలాగే కూర్చొని మెలకుండా చూస్తున్నాడు తప్పితే గేమ్‌ని ఎక్కడ చెప్పింది లేదు. ఇమాన్యుయల్ మాత్రం భలే డబుల్ గేమ్ ఆడాడబ్బా! సూపర్ ఆడాడు డబుల్ గేము. ఒక పక్క తనూజాకి చెప్తున్నాడు, "తనూజ బాగా ఆడుతున్నావు. అలాగే పట్టుకో, అలాగే పట్టుకో. నీ ఆట నువ్వు ఆడు, నీ ఆట నువ్వు" ఎక్కడన్నా బరువు వెనక్కెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా చేతుల్లో ఉన్న బరువు వెనక్కి బోయేసి వదిలేస్తాం. సో, ముందుకొస్తే ఒకవేళ బాగా ముందుకొస్తే ముందుకు పడిపోద్ది. ఎక్కడైనా సరే దాన్ని ఇట్లా స్ట్రెయిట్‌గానే ఉంచాలి. సో, భరణి చేసింది అదే. సుమన్ శెట్టికి హాఫ్ ఇంచ్ వెనక్కి పోతుంది, హాఫ్ ఇంచ్ ముందుకొస్తుందని చెప్పుకుంటా సుమన్ శెట్టిని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. కానీ తనూజకి మాత్రం ఎవ్వరు చెప్పలేదు. తనూజ పూర్తిగా ఇట్లా వెనక్కి పెట్టేసే ఉంది. అలా వెనక్కి పెట్టుంటే తనూజ నీది వెనక్కి వాలిపోతుంది. నీ ట్యాంక్ ఏదైతే ఉందో నీ ట్యాంక్ వెనక్కి పోతుంది. కొంచెం ముందుకు లాక్కొని పట్టుకొని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చెప్పలేదు. తను అలాగే పట్టుకొని అలాగే వదిలేసింది వెనక్కి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవ్వరు సపోర్ట్ చేయలేదు ఇక్కడ. ఎవ్వరు చేయలేదు. మొన్న తనుజ నాకు ఈ హౌస్‌లో ఎవరు సపోర్ట్ చేయరు అంటే చాలామంది అన్నారు. ఎందుకు చేయరు? నీకు కాల్ చేస్తారు, నీకు కిల్ చేస్తారు. నీకు అంతా సపోర్టే ఉంటది ఈ హౌస్‌లో" అన్నారు. ఇక్కడ తెలిసిపోయింది. రాత్రి లైవ్‌లో చూస్తే తెలిసిపోతుంది. ఎవ్వరు సపోర్ట్ చెయ్యట్లా. సపోర్ట్ చేస్తున్నామని నటిస్తున్నారు అందరూ గూడా. నిన్న అసలు ఇమాన్యుయల్ ఆడిన డబుల్ గేము ఒక పక్క బర్నీకి చెప్తానే ఉన్నాడు. ఏమని? "అన్నా బర్నీ అన్న సుమన్ అన్నకి సరిగ్గా పట్టుకోమని చెప్పన్నా. కొంచెం వెనక్కి పోయింది, కొంచెం ముందుకొచ్చింది. స్ట్రెయిట్‌గా పెట్టమనన్నా" అని ఓ పక్క బర్నీకి చెప్తున్నాడు. ఓ పక్క తనూజకి చెప్తున్నాడు. తనూజ ఏమనుకోకూడదు. తనూజకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మన నామినేషన్‌లో లేకుండా తీసేసి "నువ్వు ఫ్రెండ్ రా" అంది కదా! సో, అందుకని తనూజకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తున్నాడు. తనూజ ఓడిపోవాలని చూస్తూనే ఉన్నాడు. ఓ పక్క సుమన్‌కి కూడా చెప్తానే ఉన్నాడు. అది సుమన్‌కి డైరెక్ట్‌గా చెప్పట్లేదు. భరణికి చెప్పిస్తున్నాడు. "అన్న ఇటు పట్టుకోమనన్నా, అటు పట్టుకోమనన్నా. కొంచెం ముందుకు లాగు, కొంచెం వెనక్కి లాగు" అని. అసలు ఎలా జరిగిందంటే గేమ్ నిజంగా విపరీతమైన కోపం. నేనైతే మా టీవీని పగలగొడదాం అనిపించింది నాకు. అంత కోపం వస్తుంది నాకు. అంత కోపం వచ్చింది రాత్రి నిజంగా. అందరూ బాగా ఆడుతున్నావు అని చెప్పినోళ్ళే గాని, ఇలా ఆడు అని మోటివేట్ చేసి తనూజకి చెప్పి తనూజని ముందుకు పంపించిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. నిజంగా గేమ్ గనక మీరు ఈరోజు చూస్తే, ఒకవేళ ఈ గేమ్ మీరు చూసినట్లయితే అసలు అక్కడ జరిగినటువంటి ద్రోహం అంతా ఇంత ద్రోహం కాదు. నిజంగా నాకైతే భలే బాధ అనిపించింది. అసలు ఎంత ఇక్కడ బయట నుంచి చూస్తున్న మనకే ఎంత మ్యానిపులేట్ చేస్తా గేమ్‌ని అసలు అక్కడ ఎంత ఇదిగా నమ్మక ద్రోహం చేస్తున్నారో కనపడిపోతుంది. లిటరల్లీగా చూస్తుంటే కనపడిపోతుంది పూర్తిగా. ఇది మాత్రం అన్‌ఫెయిర్ గేమ్ అనే చెప్పాలి. నిజంగా బిగ్ బాస్‌కి కూడా ఇది నిజంగా అన్‌ఫెయిర్ గేమ్ అనే చెప్పాలి. ఇమాన్యుయల్‌కి, తనూజకి పెట్టారు కదా! సపోర్టింగ్ గేమ్ పెట్టలేదు. వాళ్ళిద్దరికి ఇండివిడ్యువల్‌గా పెట్టారు. అలాగే పెట్టాలి ఇక్కడ కూడా. సపోర్టింగ్ గేమ్ ఎలా పెడతారు? అలా సపోర్టింగ్ గేమ్ పెట్టారు. సపోర్టింగ్ గేమ్ పెడితే తనూజకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు గానీ, ఎవరు సపోర్ట్ చేయరు. తనూజని ఎక్కడ తొక్కేద్దామని చూసే వాళ్ళే ఉన్నారు గానీ, తనూజకి ఎక్కడ మేలు చేద్దాం అనే వాళ్ళు ఎవ్వరు లేరు. సో, ఇది పరిస్థితి. ఇంకా రేపు ఈరోజు ఇంకా అప్డేట్స్ వచ్చేయున్నాయి. అవి రాగానే మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఫస్ట్ లైకులు కొట్టండి. ఫస్ట్ అర్జెంట్‌గా లైకులు కొడితే మన వీడియో ఎక్కువ మందికెళ్తది. ఒకవేళ మీ తరపు నుంచి తనూజకి ఎవరైనా సపోర్ట్ చెయ్యాలి అని అనుకుంటే, మీరు చేసే లైకే తనూజకి సపోర్టివ్‌గా ఉంటది. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితది కాబట్టి. సో, అందరూ చూస్తారు. అలాంటి టైంలో తనూజ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చేసి జనానికి తనూజని సపోర్ట్ చేస్తారు. సో, చూసిన ప్రతి ఒక్కళ్ళు తనూజ మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ లైక్ కొట్టండి. ఓకేనా? ఉంటా మరి. దోస్తులు.